ఇచ్చిన అనేక ఇంటర్వ్యూస్లో వర్మ గారు మీరే చెప్పారు, మనిషి ఎప్పుడు నెక్స్ట్ ఏమిటి అని వెళ్తూ ఉండే ప్రయాణం మనిషిది. ఇప్పుడు ఒక అత్యంత పవర్ఫుల్ అండ్ అత్యంత ఒక డబ్బులుండే పరిస్థితికి వచ్చేసిన ఒక క్రిమినల్ గ్యాంగ్స్టర్ మైండ్లో ఇప్పుడు ప్రపంచం పట్ల, దేశం పట్ల, లేదు మనుషుల పట్ల ఏం ఎమోషన్స్ ఉండుంటాయి, తర్వాత ఆయనకు వారసులు ఉన్నారా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి బయటపడతాయి. ఒకటి హిస్ డాటర్ డైడ్ బికాస్ ఆఫ్ మలేరియా. అంత పెద్ద క్రిమినల్ కూతుర్ని ఒక దోమ వచ్చి చంపేసింది. ఓకే. ఇంకొక డాటరు మియాందాద్ అనే మన క్రికెట్ ప్లేయర్ గాట్ మ్యారీడ్. ఒక సన్ ఏమో మౌలానా అయిపోయాడు. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్ పూజారి లాగా. పూజారి. బట్ ఐ థింక్ దౌద్ ఈజ్ ఎ గై, ఐ డౌట్ హీ విల్ హ్యావ్ ఎనీ ఫ్యామిలియర్. నేను విన్నది ఏంటంటే ఇప్పుడు present lifestyle, he sleeps the whole day and is awake the whole night partying. Partying? Yeah, that's the only thing he does every day. He's not with Mandakini anymore? Mandakini ఎప్పుడో తెలిసి. Mandakini I think more than 20 years. Did they have kids together? Do we know of that? Mandakini has a son, everybody suspects it's Dawood Ibrahim's son, but she doesn't tell that. ఎవరితో మాట్లాడదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎంత రీసెర్చ్ చేశారు? ఎందుకంటే వాస్తవాలు, యథార్థాలు, కల్పితాలు ఉన్నా ముందు 4 యథార్థాలు దొరికితే 10 కల్పితాలను జోడించవచ్చు. ఇక్కడ దొరకడమే కష్టం, అన్ని ఊహాగానాలే. ఈ మనిషిని ఎవరు చూడలేదు. ఇంకోటి అసలు ఇన్సైట్ కోసం ట్రై చేయరు అసలు. వాళ్ళకి ఎంతసేపు పైన చూసేసి ఒక ఇప్పుడు బ్యాడ్ పర్సన్, గుడ్ పర్సన్ అని ఎక్కడ ఉండడు. బ్యాడ్ పర్సన్ అంటే ఎందుకు బ్యాడ్ అయ్యాడు తెలుసుకోకుండా బ్యాడ్ అంటాం అనేది ఇట్స్ వెరీ సూపర్ఫిషియల్ జడ్జ్మెంట్. కానీ ఎందుకు బ్యాడ్ అయినా కూడా దేశద్రోహంలో కానీ మనుషుల్ని చంపడంలో కానీ పాల్పడితే ఖచ్చితంగా అది ఫస్ట్ బ్యాడ్ అనేయాలి. తర్వాత మనం బ్యాడ్ ఎందుకు అయ్యాడని పిహెచ్డి చేసుకోవచ్చు. కానీ అన్నది దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు క్రైమ్ అని లీగల్ సిస్టమ్ ఉన్నదే ఎందుకు, టోటల్ సొసైటీకి ఉన్న ఒక కంబైన్డ్ గుడ్ కోసం ఈ చేయకూడదు అని కొన్ని రూల్స్ పెట్టుకుంటాం. ఆ రూల్స్ని అధిగమించిన క్రిమినల్ అంటాం. దట్ ఆబ్వియస్లీ ఈజ్ గోయింగ్ టు బి. కానీ ఆ రూల్స్ని అడ్డు పెట్టుకుని వేరే వాళ్ళు దే మైట్ డూ వర్స్ దెన్ దట్ బికాస్ దే ఆర్ స్మార్టర్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్. అలాంటిది అవతల వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళు రిబెల్ అవుతారు. రిబెల్స్ అంటే ఏంటి? బేసిక్గా వర్ థంబింగ్ ద నోస్ అగేన్స్ట్ ద సిస్టమ్. సో వాళ్ళకి ఒక్కొక్కసారి పవర్ ఉండొచ్చు, వాళ్ళు బయటపడిపోవచ్చు, లేకపోతే జైల్లో ఉండొచ్చు. రైట్. సో ఇప్పటికే దాదాపు పెద్ద క్రిమినల్స్ అందరూ కవర్ అయిపోయారు వర్మ గారు. మీ సిరీస్ ఆఫ్ క్రిమినల్స్లో ఇంకెవరైనా మిగిలిన్నారా దావూద్ తర్వాత? ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ మీ సినిమాలు తీస్తారు అయితే? నన్ను ఒకళ్ళు అడిగారు, మీరు డైరెక్టర్ అవ్వకపోతే గ్యాంగ్స్టర్ అయి ఉండేవారా అని. మీరు డైరెక్టర్ అవ్వకపోతే క్రిమినల్ గ్యాంగ్స్టర్ అయ్యేవారా అని. నేను ఐఎమ్ లైక్ ఏ న్యాచురలిస్ట్ స్టడీస్ వైల్డ్ యానిమల్స్. అందరూ మీకు జంతువులు, ఫారెస్ట్లో ఒక స్నేక్ ఉండొచ్చు, కోబ్రా ఉండొచ్చు, లేకపోతే టైగర్ ఉండొచ్చు, లయన్ ఉండొచ్చు. ఆ వైల్డ్ యానిమల్స్ స్టడీ చేయడం నాకు ఇష్టం. దట్ డజంట్ మీన్ ఐఎమ్ ద వైల్డ్ యానిమల్. ఓకే. సో ఇప్పుడు నాకు ఒక దాని మీద ఒకడిని చంపాడు అంటే ఆ యాక్ట్ కన్నా ఎక్కువ వాడు చంపే పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు, వీడు చంపే పరిస్థితికి ఎందుకు వచ్చాడు అని స్టడీ చేయడం నాకు ఎక్కువ ఇష్టం. మీరు గతంలో అమ్మాయిల గురించి కూడా ఇలాగే అన్నారు. ఏమని? వైల్డ్ లైఫ్ న్యాచురలిస్ట్ మీరు. అమ్మాయిల గురించి అలా, అమ్మాయిలు అంటే ఐ థింక్ దట్ ఈస్ ఆర్ట్ ఫర్ మీ. అమ్మాయిలు అంటే ఆర్ట్ ఫిల్మ్, నాట్ ఇలాంటి సినిమా కాదు. రైట్. దావూద్ ఇబ్రహీం జంతువు అయింటే ఏమైండేవారు? ఏ జంతువు అయిండేవారు క్లోజెస్ట్? I definitely won't equate him with these dangerous animals. But actually, most dangerous animal is human being. Andukane he can control all the animals. Actually, you know. I can't say fox also. Definitely, I won't equate him neither with a snake nor a tiger. ఇప్పుడు ఒక పెద్ద బ్రహ్మ ప్రశ్న, స్నేక్ ఆర్ టైగర్ యూర్ సేయింగ్, అంతేనా? అంటే స్నేక్కి మనం మామూలుగా పావురా అంటే ఏదో దాక్కుని మనకు కనిపించకుండా కాటేస్తుంది అన్న దాని మీద వచ్చి ఉంటుంది అనుకుంటున్నాం. పాము అంటే మనకు తెలీదు ఎప్పుడు కాటేస్తుందో అని. టైగర్ అనేది ఆబ్వియస్ స్ట్రెంగ్త్ అది. కానీ తెలివితేటలు కూడా ఉన్నాయి కాబట్టి నక్క కూడా ఉండొచ్చు. అంటే నక్క పాయింట్ ఏంటంటే పరిగెడుతూ ఉంటుంది. తెలివిగా ఏం చేస్తుందో నాకు ఇంతవరకు తెలియదు. నక్క తెలివింది అంటారు కానీ అది ఏం తెలివి ఉపయోగించింది నాకు తెలియదు ఇంతవరకు. సో ఇది ఒక అన్నీ కలగలిసిన ఒక విచిత్ర జంతువు, అంతేనా?
I think ఇది మోర్ నియరర్ టు ద దట్ అన్ని కలగలిసి అన్ని క్వాలిటీస్ కలగలిసిన ఒక విచిత్ర యునిక్ జంతువు. ఒక పెద్ద డౌట్, నక్కలాగా ఆలోచించి పాములాగా కాటేసి ఫస్ట్ కాటు పడగానే టైగర్ అయిపోతాడు. ఐ థింక్ దిస్ ఇస్ ద కరెక్ట్ థింగ్. ఇచ్చాదారి సాంప్లాగా ఉండడానికి. డి కంపెనీ మోర్ డేంజరసా, ఆర్జీవీ కంపెనీ మోర్ డేంజరసా అని ప్రశ్న అడుగుతున్నారు అందరూ అడుగుతున్నారు మీరు తీసే సినిమాల్ని బట్టి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సినిమాలో రొమాన్సైజ్ చేస్తారు అని చెప్తారు, లేకపోతే గ్లోరిఫై చేస్తారు క్రిమినల్స్ని. ఇప్పుడు ప్రతి కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ 20 మందిని కొట్టాడు, మహేష్ బాబు 50 మందిని కొట్టాడు, ఇంకోటి ప్రభాస్ 100 మందిని కొట్టాడు. అందరు చప్పట్లు కొడుతూ ఉంటారు, ఏలేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకుంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఏ రోల్ వేసినా. బట్ దట్ ఈస్ నాట్ టు బి టేకెన్ సీరియస్లీ బికాస్ ఇట్స్ ఎ వెరీ కామిక్ బుక్, ఫన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్. నోబడీ టేక్స్ దట్ సీరియస్లీ. రియలిస్టిక్ సీరియస్ లాంటి సత్యాలు లాంటి సినిమాలు ఏంటంటే ఎవ్వరు గన్ను తీసుకున్నా వాళ్ళందరూ కుక్క చోచి వచ్చారు ఫైనల్గా. అది గ్లోరిఫై చేయడం ఎట్లా అవుతుంది? అది హౌ ఎమ్ ఐ రొమాంటిసైజింగ్? దే ఆల్ లుక్ వెరీ అంటే మామూలు మనుషులాగా చూపెడుతున్నాను. యు ఆర్ కనెక్టింగ్ టు దెమ్, నాట్ గెటింగ్ ఇన్స్పైర్డ్ బై దెమ్. Okay, so this is a connection, not an inspiration. Clearly you are connecting to all these people, all your gangsters. You understand, అంటే మీరు you will understand. ఇప్పుడు ఇందాక నేను కాన్సన్ట్రేషన్ ఎగ్జాంపుల్ అది చెప్పాను, రైట్? అలాంటి పరిస్థితుల్లో మీరు గార్డ్గా ఉన్నా మీరు ఏం చేస్తారు, అది పాయింట్. Do you expect any resistance or political flurries on this film? I don't think so, because see, we make film on all lots of criminals. మీరు బుక్కులు రాస్తున్నారు, లేకపోతే డాక్యుమెంటరీస్ చేస్తున్నారు, ఎవరు సినిమా తీస్తున్నారు, ఏంటి డిఫరెన్స్? రైట్. సో మొత్తం మీద హిందీ భాషలో విడుదలవుతున్న సినిమా, ఆ తర్వాత వెబ్ సిరీస్ కూడా అనేక భాగాలలో దావుద్ ఇబ్రహీం కార్యకలాపాలపై వర్మ గారు రీసెర్చ్ చేసి మరి రూపొందిస్తున్నారు. విల్ ద సేమ్ స్టార్ కాస్ట్ కంటిన్యూ వర్మ గారు, ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కంటిన్యూ? టెల్ us a little bit about your casting. అంటే ఈ క్యారెక్టర్స్ కి వెతకడానికి మీరు ఆడిషన్ చేశారా? ఆబ్వియస్లీ అంటే నాకు దావుద్ ఇబ్రాహిం క్యారెక్టర్ ఐ వాంటెడ్, అంటే అతను హీరోలాగా ఉండకూడదు, ఏదో మసిల్స్ 6 ప్యాక్ వచ్చి ఉండకూడదు. ఐ వాంటెడ్ ఎ వెరీ మైల్డ్ లుకింగ్ పర్సన్ హూ స్లోలీ స్టార్ట్స్ గ్రోయింగ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం. అతని మైండ్ సెట్ కానీ ఇప్పుడు ఒక అన్నచాటు తమ్ముడులాగా ఉంటాడు మోస్ట్ ఆఫ్ ద టైం, యూనో. అప్పుడు ఇది ఆల్మోస్ట్ ఈ యొక్క కాస్టింగ్కి నేను నియర్లీ 35 to 40 పీపుల్ని ఆడిషన్ చేశాను. అండ్ తన బ్రదర్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సినిమాలో. సో ఆ బ్రదర్కి నాకు తనే పంపాడు, అశ్వత్, దావుద్ ఇబ్రాహిం రోల్ వేస్తున్నాడు. సో లుక్ ఫర్ దిస్ యాక్టర్ అంటే భలే ఉన్నాడు. ఎవరైతే అంటే నా తమ్ముడు ఉన్నాడు. ఇన్ రియల్ లైఫ్ ఆల్సో దేర్ బ్రదర్స్. బట్ ఈ ఎమర్జెన్స్ సినిమాలో మరి ప్రేమాయణాలు అవి ఉండవు, అయితే ఉండొచ్చు, ఉన్నాయి, కానీ వెరీ లిమిటెడ్ టైం. వాట్ ఈస్ ద ఫోకస్? అంటే అల్టిమేట్లీ డి కంపెనీ ద మూవీ దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్, దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు టు ద వరల్డ్? వాట్ ఈస్ ద వన్ స్టోరీ యువర్ నరేటింగ్? ఐ థింక్ ఇప్పుడు ఫిల్మ్ అనేది ప్రైమర్లీ, ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఏం చెప్పదలుచుకోవాలా, సత్య తీసినప్పుడు ఏం చెప్పదలుచుకో, ఏ సినిమా అయినా ఇట్ ఈస్ సంథింగ్. స్టోరీ టెల్లింగ్ ఈజ్ టు క్రియేట్ అన్ ఇంట్రెస్టింగ్ ఫీల్ టు ద లిసనర్. ఇదే సినిమా ఇట్ మైట్ బీ ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్. ఇప్పుడు గాడ్ ఫాదర్ ఉంది, గాడ్ ఫాదర్ ఇస్ బేస్డ్ ఆన్ అల్ కపోన్, రైట్? అల్ కపోన్ ఎవరైతే నాకు తెలియదు, గాడ్ ఫాదర్ చూసినప్పుడు ఆ సినిమాగానే చూసాం. అమెరికాలో తెలుసు అల్ కపోన్ ఎవరు, యూనో. సో దిస్ ఫిల్మ్ మైట్ బీ సీన్ బై జనరేషన్ హూ నెవర్ హర్డ్ ఆఫ్ దావుద్ ఇబ్రాహిం. సో దే లుక్ ఎట్ ఇట్ లైక్ ఎ స్టోరీ. సో ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఒక క్యారెక్టర్స్తో జర్నీ చేస్తున్నారు. వాట్ ఎవర్ యూ ఫీల్ విల్ ఫీల్, అంతే. రైట్. సో వెయిట్ చేస్తున్నాం వర్మ గారు. లెట్స్ వాచ్ హౌ డి కంపెనీ ఈస్ గోయింగ్ టు, ఐ వోంట్ సే ఎంటర్టైన్, మోర్ లైక్ ఎన్లైటన్ వ్యూవర్స్ అబౌట్, అంటే ఇలాంటి ఒక మాఫియా, ఒక గ్యాంగ్స్టర్, ఒక అండర్ వరల్డ్ ఉండిందని చెప్పి. ఇప్పుడు కూడా అండర్ వరల్డ్ జాడలు ఎక్కడైనా కనిపిస్తాయి వర్మ గారు? వి డోంట్ నో. ఇప్పుడు అండర్ వరల్డ్ ఏంటంటే దేర్ ఆర్ థింగ్స్ అండర్ వరల్డ్ డార్మెంట్ ఉంటుంది, లేకపోతే ఆపరేషన్. డార్మెంట్ అంటే మీరు ఏం చేయకపోతే డార్మెంట్, అది అప్పుడు లేదని చెప్పినాం, ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 97, 2005లో కోట్లు అడిగారు, 5 కోట్లు 4 కోట్లు ఎక్స్ట్రాక్షన్. ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు అడుగుతారు. సో 10 లక్షలు 20 లక్షలు అడిగినప్పుడు ఏదో సెటిల్ చేసి ఒక 5-10 ఇచ్చేస్తారు.
ఎందుకంటే 5-10 కోసం మళ్ళీ మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇది అది చేయాలి, ఆ తలనొప్పులు ఎందుకు రాని, అప్పుడు ఆ విషయాలు బయటికి రావు. ఆ బయటికి రానప్పుడు మనకి అండర్వరల్డ్ లేదనిపిస్తుంది. అదొక పాయింట్. రెండోది, ఎప్పుడైతే మీకు సొసైటీ అడ్వాన్స్మెంట్ పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా ఆర్గనైజ్ క్రిమినల్ సిండికేట్స్ పనిచేయవు. ఇప్పుడు 1920s ప్రొహిబిషన్ టైంలో వచ్చింది అమెరికాలో మాఫియా. ఆల్మోస్ట్ 1970కి అయిపోయింది. 1970 నుంచి అమెరికాలో మాఫియా అనేది లేదు అసలు. సేమ్ థింగ్ ఇండియాలో 90s తర్వాత ఇంతవరకు కొత్త గ్యాంగ్స్టర్ అనేవాడు రాలేదు. 1995 ముందు వరకు వచ్చారు, కానీ 95 తర్వాత లాస్ట్ 20 yearsలో you not see anyone. But what is the reason పోలీస్ వ్యవస్థ ఇంకొంచెం పటిష్టమైన? Yes, of course, 100%. అంటే ఇంకోటి మీకు బ్రాండ్ నేమ్ రావటం కష్టం ఇప్పుడు. బ్రాండ్ నేమ్ ఇండిపెండెంట్గా పేరు లేకుండా ఆయన క్రైమ్ చేయొచ్చు, కానీ డీ కంపెనీ ఫలానా, దావుద్ ఇబ్రహీం ఫలానా, అబూ సలీం ఫలానా, చోటా షకీల్ అనేది అది సేమ్ రీజన్. ఫ్యాక్షనిజం కూడా అంతరించిపోవడానికి అదే కారణం. యాజ్ మచ్ as ఇట్స్ అన్రిలేటెడ్. నిన్న ఇక్కడ మేరీపట్నం దగ్గర జరిగిన హత్య చూసారా? ఇంచోళ్ళ బ్రూటల్ మర్డర్. 2 లాయర్లు ఒక 2 వారాల క్రితం మర్డర్ అయ్యారు. రోడ్డు మీద చూసారా? అవును. అంటే వన్ వండర్స్. ఇప్పుడు కూడా అదే సిమిలర్. ఒక పవర్ స్ట్రగుల్లో ఒక వ్యక్తి వచ్చి, అఫ్ కోర్స్ అర్ధరాత్రి జరిగింది ఇది, ఇంకో వ్యక్తిని తలపై కటా 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 కర్రేసి కొట్టేసి, అండ్ పొలిటికలీ కనెక్టెడ్ అని వినికిడి. ఇంకా అఫ్ కోర్స్ ప్రాథమికంగా బయటపడుతున్న విషయాలు. బట్ జస్ట్ నాకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ రోడ్ల మీద చంపడం అనేది ఎన్నోసార్లు చూసాం. టూ మెనీ అయిపోయాయి. కానీ నా ఉద్దేశం అది ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు సెల్ ఫోన్లు మనం తెలుస్తున్నాయి మనకి అని నా ఫీలింగ్. ఇంత దారుణంగా ఎప్పుడు జరిగాయి వర్మ గారు? సెల్ ఫోన్ వీడియోస్ వలన మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ప్రతి ఓడి చేతిలో వీడియో తీసేసే పరికరం ఉండటం వలన ఈ బయటకు వస్తున్నాయి. అంతకుముందు ఇలాగే జరుగుతుంది, అది ఉండి కొత్తగా రోడ్డు మీద చంపుదాం అని ఒక ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ థింకింగ్. ఐ డౌట్ దట్ ఈస్ ద పాయింట్. చాలాసార్లు మర్డర్స్ ఎప్పుడు మీ దారిలో ఉన్నప్పుడు, ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నప్పుడు కాకుండా ఈ రోడ్లో వస్తాడు అన్న ప్లానింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఫ్యాక్షన్ మర్డర్స్ కూడా జరిగినాయి, అదే అండర్ వరల్డ్ కూడా అదే జరుగుతాయి. ఐ థింక్ ఇట్ ఈస్ సెల్ ఫోన్స్ విచ్ ఆర్ మేకింగ్ అస్ ఫీల్ ఏదో ఈ మధ్యన స్టార్ట్ అయినాయి అన్నట్టు.